ఈ సాయంకాల ఆరాధన ప్రారంభించుకుంటూ గాను మనందరం లేచి నిలువబడి దేవుని సన్నిధిలో మౌనంగా ఉండి ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి మా పరమ తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొక దినం మా ప్రభువా, నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి ఈ సాయంకాలంలో మా తండ్రి నీ శ్రమల కాల ధ్యానంలో మా తండ్రి పాల్గొనడానికి మాకు ఇచ్చిన శక్తి కొరకు, ఆరోగ్యం కొరకు, ఆయుష్ కొరకు నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో మా తండ్రి నీ వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నా నీ ప్రియ కుమారుడు మా సోదరుడు కిషోర్ గారిని బట్టి మా తండ్రి మేము జ్ఞాపం చేస్తుండగా నీ దాసుని ముట్టండి మా ప్రభువా, ఆయన పెదవులు ముట్టండి మా ప్రభువా. వారి ద్వారా మా తండ్రి నీ దివ్యమైన వాక్కులు మాకు వినిపించమని, నీవే స్తుతి మహిమ ఘనత పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేరట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనందరం అదే విధంగా నిలబడి మన కీర్తన పుస్తకంలో 60వ పాట గొప్ప దేవ నాకు తండ్రి అనే పాట పాడుకుందాం. గొప్ప దేవ నాకు తండ్రివి ఆకాశమందు, గొప్ప దేవ నాకు తండ్రివి తప్పకుండా వత్తుని దరికి యేసునామందు, గొప్ప కరుణ చేతన నీ పూర్తగా చేర్చుకొనుము. గొప్ప దేవ నాకు తండ్రివి ఆకాశమందు, గొప్ప దేవ నాకు తండ్రివి నీవు మిగుల గొప్పవాడవు నా సృష్టికర్త, ఈవులెప్పుడు ఇచ్చువాడవు భావమందు నిన్ను తలంచి పవనాత్మ నాకు నిచ్చి జీవ మార్గమందు నిలిపి కావు మనసు వేడుకొందు. గొప్ప దేవ నాకు తండ్రివి ఆకాశమందు, గొప్ప దేవ నాకు తండ్రివి చిన్నవాని నంగి ప్రార్థన ఈ లోకమందు మున్ను దయను విన్నవాడవు సన్నుతుడగు యేసు నీదు సన్నిధి నున్నాడుగాన నన్ను కనికరించు మనసు నేను నామి పోతునిప్పుడు. గొప్ప దేవ నాకు తండ్రివి ఆకాశమందు, గొప్ప దేవ నాకు తండ్రివి విలువ కలుగు నీదు నాజ్ఞలు నా హృదయమందు పలువిధముల తలచుచుందును పలుకులందు జనులయందు బలము చూపి నన్ను గొలచు ఇలను నిన్న ప్రీతి పరతు అలయకని కరుణమేని. గొప్ప దేవ నాకు తండ్రివి ఆకాశమందు, గొప్ప దేవ నాకు తండ్రివి మీది రాజ మందు చేర్చుము
కరుణా సముద్ర బీదనైన నన్ను కరుణచే సోదరులను కూడి కొనుచు మోదమొప్పగ నీదు సేవ ఆదుకొనుచునందును నీ పాద పద్మములను పట్టి గొప్ప దేవ నాకు తండ్రివి ఆకాశమందు గొప్ప దేవ నాకు తండ్రివి. మన కీర్తన పుస్తకంలో 59వ పుటలో ఉన్న సాయంత్రానుమతి ప్రార్థన మనం అనుసరిద్దాము. కీర్తన పుస్తకాలు లేని వారు మానిటర్లో అది ఉన్నది, దయచేసి గమనించమని ప్రార్థన. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరించుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరింపుము. అందరం కలిసి ప్రభు నేర్పిన ప్రార్థన చేద్దాం. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. ఆహారం నేడు మాకు దయచేయి. మా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు, తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే. మనందరం అదే విధంగా దేవుని సన్నిధిలో ఉండి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశం సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం మీద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్యలోకంలో దిగని చనిపోయిన వాళ్ళ నుండి 3 గంటలు లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేసుకుని కూర్చున్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చిన నీవు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును అని నమ్ముచున్నాను. ఆమేన్. అలాగే నిల్చుండి మనం అందరం కలిసి దావీదు కీర్తన ఉత్తర ప్రచుత్ర రీతిగా చదువుకుందాం. నిన్న చదివిన దావీదు కీర్తనే 9వ వచనం నుంచి చివరి వరకు. దావీదు కీర్తన 91వ అధ్యాయము 9వ వచనం నుండి చివరి వరకు. 91 కీర్తనలు 9వ వచనం నుంచి 16వ వచనం. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించను. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడే ఉండేదను. అతన్ని విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. ఆమేన్. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందు ఉండునట్లు మహిమ కలుగును గాక.
దయచేసి కూర్చోనండి. ఈ ఆరాధన కోసం ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం చదవగా. 23 8వ వచనం 5 నుండి 8 23. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం అండి, 5 నుండి 8 వరకు చదువుకోండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి వాక్యములను జరిగించును. అతని దినములలో యోధా రక్షణ నందును. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టెదరు. కాబట్టి రాబో దినములలో జనులు ఇశ్రాయేలును ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన యెహోవా జీవము తోడని ఆయన తన ప్రమాణం చేయక, ఉత్తర దేశంలో నుండి నేను వారిని చెదరగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని రప్పించిన యెహోవా నాకు నా తోడని ప్రమాణము చేతులని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు వారు తమ దేశంలో నివసింతురు. దేవుని వాక్యం. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీకు స్తోత్రము. ఈ రోజు వరకు ఏర్పాటు చేయబడిన స్వార్థ పాఠ్యభాగము లోకా రాసిన పత్రిక 19వ అధ్యాయం 11వ వచనం నుంచి 27వ వచనముల వరకు. 11వ వచనం ప్రారంభం. వారు ఈ మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండుట వలనను దేవుని రాజ్యం వెంటనే అగుపడునని వారు తలంచుట వలన ఆయన మరొక ఉపమానం చెప్పాను. ఏమనగా, రాజా కుమారుడొకడు రాజ్యం సంపాదించుకుని మరలా రావాలనని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలనిచ్చి, నేను వచ్చు వరకు వ్యాపారం చేయుడని వారితో చెప్పాను. అయితే అతని పట్టణస్థులు అతన్ని ద్వేషించి, ఇతడు మమ్మల్ని నేలుట మాకిష్టం లేదని అతని వెనుక రాయబారం పంపిరి. అతడు ఆ రాజ్యం సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారం వలన ఏమేమి సంపాదించునో తెలుసుకొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించాను. మొదటవాడు ఆయన ఎదుటకు వచ్చి, అయ్యా, నీ మీనా వలన 10 మీనాలు లభించినని చెప్పగా, అతడు, బలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి కనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండుమని వారితో చెప్పాను. అంతటా రెండవ వాడు వచ్చి, అయ్యా, నీ మీనా వలన 5 మీనాలు లభించిననగా అతడు, నీవును 5 పట్టణముల మీద ఉండమని అతనితో చెప్పాను. అంతటా మరి ఒకడు వచ్చి, అయ్యా, ఇదిగో నీ మీనా, నీవు పెట్టిన దానిని ఎత్తుకొని వాడువను, విత్తని దానిని కోయువాడునని కఠినుడవని కనుక నీకు భయపడి దీనిని రుమాలన కట్టి ఉంచుతానని చెప్పాను. అందుకు అతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటలను బట్టి నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టని దానిని ఎత్తువాడను, విత్తని దానిని కోయువాడునైనా కఠినునని నీవు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సావుకారుల యొద్ద ఉంచలేదు? అట్లు ఉంచిన ఎడల నేను వచ్చి వడ్డీతో దాన్ని తీసుకుందునే అని వానితో చెప్పి, వీని యొద్ద నుండి ఆ మీనా తీసివేసి 10 మీనాలు గలవానికి ఇయుడని
దగ్గర నిలిచిన వారితో చెప్పాను. వారు అయ్యా వానికి 10 మీనాలు కలవే అనిరి. అందుకు అతడు కలిగిన ప్రతి వానికిని ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను. మరియు నేను తమను ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికే తీసుకొని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పాను. దేవుడి ఈ వాక్యం దీవించును. ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి మన సంఘ విశ్వాసి, మన ప్రియులు కిషోర్ కుమార్ గారు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి వచ్చినారు. వారికి సంఘం తరపున ప్రత్యేకమైన స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఈ ధ్యానాన్ని మనందరం స్వీకరించడానికి సిద్ధపాటుగా మన కీర్తన పుస్తకాల్లో 351వ కీర్తన, నీకన్నా ఇక వేరే వేల్పులు లేరే అనే కీర్తన పాడుకుందాం. నీకన్నా ఇక వేరే వేల్పులు లేరయ్యా, నిజముగా నా యేసువా. నీ కరుణయను నెనరు చేతన్, నీదు సత్య సువార్త ద్వారా ప్రకటంబుగా నన్ను పిలిచిన లోకరక్షక నీకు మ్రోకెదా. నీకన్నా ఇక వేరే వేల్పులు లేరయ్యా, నిజముగా నా యేసువా. నిన్ను తెలియక మున్ను నన్య దైవముల అనుసరించిన పాపము అన్ని పెనుగొని నాదు హృదయపు గన్నుగా మీ ప్రకాశమీయక యున్న నీ విమలాత్మవరమున నన్ను వెలిగించిన దయానిధి. నీకన్నా ఇక వేరే వేల్పులు లేరయ్యా, నిజముగా నా యేసువా. వదలకనే చేయుతుదలేని పాపము వదలించి నన్ను బ్రోచుచిరి. తుది దినంబున గలుగు బాధలు తొలగ చేయుట నీవేయని నా హృదయమందున నా నిరీక్షణ పదిల పరచిన భక్త పాలక. నీకన్నా ఇక వేరే వేల్పులు లేరయ్యా, నిజముగా నా యేసువా. నీ వాక్యార్థము నాలో నివసింపజేసి నీ సేవకునిగా బ్రోవే. నీవే సత్యము, నీవే జీవం, నీవే మార్గము, నీవే ద్వారము, నీవుగాక ఇంకెవరు లేరు. కావవే నన్ను యేసు నాయక. నీకన్నా ఇక వేరే వేల్పులు లేరయ్యా, నిజముగా నా యేసువా.
చిన్న ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున మా తండ్రి, సర్వశక్తుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, నీ పాదములకు స్తుతులు, స్తోత్రములు, వందనము చెల్లించుకుంటున్నాము. మా జీవితంలో అనుగ్రహించిన మరి ఒక మండల కాలమును బట్టి నీకు వందములు ఆయన. ఈ సాయంకాల సమయంన మమ్మల్ని నీ సన్నిధిలో కొంచెము సమయం గడుపుటకు ఇచ్చిన ఈ సమయమును బట్టి మీకు వందనములు తండ్రి. ఇప్పుడు నీ వాక్యమును మేము వినుచుండగా ఆ వాక్యము మా హృదయంలో నాటబడి దాని ప్రకారము మేము నడుచుకునేలాగున నీ సహాయమును మాకు అనుగ్రహించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. లెంటులోని 3వ దినమున మొదటి శుక్రవారమున దేవుని ఆలయములో ఆయన వాక్యమును ధ్యానించుటకు నాకు అనుగ్రహింపబడిన ఈ గొప్ప అవకాశమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఇచ్చిన ఈ అవకాశమును బట్టి బిషప్ గారికి, మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనములు చెల్లించుకుంటున్నాను. ఈ దినం మనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలు ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5 నుండి 8 వచనముల వరకు, లూకాసు సువార్త 19వ అధ్యాయము 11 నుంచి 27 వచనముల వరకు చదవబడగా విన్నాము. ఇర్మియా గ్రంథంలోని వాక్య భాగము దేవుడు ఇర్మియా ద్వారా చేసిన ప్రవచనమును చూస్తున్నాము. ఈ ప్రవచనమునకు బ్యాక్గ్రౌండ్ ఏమిటంటే, దావీదు, సొలొమోను వంటి రాజుల తర్వాత ఇశ్రాయేలు దేశము 2గా చీలిపోయింది. దక్షిణ భాగమును యూదా రాజులు పరిపాలిస్తుంటే ఉత్తర భాగాన్ని ఇతర గోత్రికుల రాజులు పరిపాలించారు. ఇర్మియా ఈ ప్రవచనమును తెలియచేసేటప్పుడకి ఇశ్రాయేలు దేశము అన్య రాజుల చేతికి వశమైపోయింది. ఈ సమయానికి సిద్కియా రాజు యూదా దేశమును పరిపాలిస్తూ ఉన్నాడు. ఇతర ప్రవక్తలు యూదా దేశము పట్టబడదు, యెరూషలేము నాశనం అవ్వదు అని సిద్కియా రాజుకు మంచి మాటలే తెలియజేస్తూ వచ్చారు. అందుకే ఈ 23వ అధ్యాయము 17వ వచనములో వారిని గూర్చి దేవుడు ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు. 17వ వచనము, వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చెననియు, ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడవగా వానితో మీకు కీడు రాదనియు చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాట్లాడక తమకు తోచిన దర్శనం బట్టి పలుకుదురు. అయితే ఇర్మియా మాత్రము దేవుని వాక్కును ఉన్నట్టుగా తెలియజేస్తూ యూదా రాజైన సిద్కియాను బబులోను రాజైన నెబుకద్నెజరు ఓడించి యెరూషలేమును నాశనము చేస్తాడని సిద్కియాకు చెబుతూ వచ్చాడు. సాధారణంగా హెచ్చరికలు రుచించవు కాబట్టి ఇదే గ్రంథము 38వ అధ్యాయము 4-5 వచనాలలో ఇర్మియాకు వ్యతిరేకముగా రాజుతో ఏమని చెబుతూ ఉన్నారంటే, 38వ అధ్యాయము 4-5 వచనాలలో, ఇతడు ఇట్టి సమాచారము వారికి ప్రకటన చేయుట వలన ఈ పట్టణములో నిలిచి ఉన్న యోధుల చేతులను ప్రజలందరి చేతులను బలహీనము చేయుచున్నాడు. చిత్తగించి వానికి మరణ శిక్ష విధింపుము. అందుకు రాజు అయిన సిద్కియా, అతడు మీ వశమున ఉన్నాడు, రాజు మీకు అడ్డము రాజాలడు అని అన్నాడు. అయితే ఇర్మియా ప్రవచించినట్టే నెబుకద్నెజరు సిద్కియాను చెరపట్టుకుని పోయి అతని 3 కుమారులను చంపించి సిద్కియా కండ్లను ఓడబెడుకుతాడు.
సిద్కియా చెరలో ఉన్నప్పుడే అక్కడే మరణిస్తాడు. ఈ సిద్కియా యూదా రాజులలో చివరివాడు. కొంతమంది పేర్లు వారి స్వభావానికి విరుద్ధంగా ఉంటాయి. పిల్లలు పెరిగిన తర్వాత ఎలా ఉంటారో తల్లిదండ్రులు ఊహించలేరు కాబట్టి వారికి నచ్చిన పేర్లో లేదా పూర్వీకుల పేర్లో పెడుతూ ఉంటారు. ఉదాహరణకు శాంతమ్మ అనే గల ఆవిడలో శాంతమే మాత్రము కనబడదు. కుటుంబరావుకి కుటుంబమే ఉండదు. సుందరంకి పాపము దేవుడు సుందర రూపం ఇచ్చి ఉండడు. ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే, సిద్కియా అసలు పేరు మత్తన్య. అతనికి సిద్కియా అనే పేరును బబులోను రాజు పెట్టాడు. నేను చదివిన దాని ప్రకారము సిద్కియాకి అర్థము యెహోవా నీతి. కానీ ఇతనిలో నీతి ఏమాత్రము కనబడదు. రాజులు 2వ గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనములో ఇతను గూర్చి ఏమి చెప్పబడింది అని అంటే, సిద్కియా యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. సిద్కియా యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. మనం చదవబడిన పాఠము 23వ అధ్యాయం 6వ వచనములో ఏమనుందంటే, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. ఇది యేసుక్రీస్తు గురించి చెప్పబడిన మాట. యేసుక్రీస్తు ఒక్కడే ఈ పేరుకి సార్థకీయుడు. ఆయన తప్ప నీతిమంతుడు ఎవ్వరునూ లేరు. రోమీలకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనములో ఏమని చెప్పబడిందంటే, రోమీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అయితే మనము యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాము అని అదే అధ్యాయము 26వ వచనములో ఇలాగ చెప్పబడింది. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వానిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉన్నాడు. అయితే దీనికి ఒక కండిషన్ ఉంది. 31వ వచనం చూడండి. అదే అధ్యాయము 31వ వచనము, విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్ధకము చేయుచున్నామా? అట్లనరాదు, ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాము. అంటే యేసుక్రీస్తునందు విశ్వాసము కలిగి ఉండి ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకుంటేనే నీతిమంతులుగా తీర్చబడతాం. ఇక దేవుడు యూదా దేశానికి ఈ పరిస్థితిని ఎందుకు కల్పించాడంటే, చదవబడిన 23వ అధ్యాయము మొదటి 2 వచనాలలోనే మనము చూడగలము. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము మొదటి 2 వచనాలు, నా మందలో చేరిన గొర్రెలను నశింపజేయుచు చెదరగొట్టు కాపురులకు శ్రమ. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులను మేపు కాపురలను గూర్చి ఇలాగున సెలవిచ్చుచున్నాడు, మీరు నా గొర్రెలను గూర్చి విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి పారదోలితిరి. ఇదిగో మీ దుష్క్రియలను బట్టి మిమ్మును శిక్షింపబోచున్నాను. తన జనులను పాలించమని ఇశ్రాయేలీ యూదా రాజులను దేవుడు నియమిస్తే వారు ప్రజలను గూర్చి పట్టించుకోకుండా అన్య దేవతలను పూజించుచు దేవుడు నియమించిన విధులను కట్టడలను ఉల్లంఘిస్తూ వచ్చారు. ఈ బ్యాక్గ్రౌండ్లో యేసుక్రీస్తును గూర్చిన దేవుని వాక్కును ఇర్మియా చదవబడిన వాక్య భాగంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 5వ వచనము చూడండి. యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు,
రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించగలను. అతడు రాజ్యై పరిపాలన చేయను. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. అతను నీతి న్యాయములను జరిగించును. ఒక న్యాయమైన జడ్జి ఎలా ఉంటాడంటే, నేరస్తులకు శిక్ష విధిస్తాడు, ఇన్నోసెంట్స్కి విడుదల కలుగజేస్తాడు. అంతేగాని జాలితో అందరికీ విడుదల కలుగజేస్తే ఈ నేరస్తుల వలన నష్టపోయిన వారికి అన్యాయం జరిగినట్లే. యేసుక్రీస్తు నీతి న్యాయములను జరిగించువాడు. తీర్పు సమయంలో పాపులకు తప్పనిసరిగా శిక్ష పడుతుంది అని జ్ఞాపకం పెట్టుకొనవలసిన వారమై ఉన్నాము. ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన రాజ్యములో నీతిమంతులే ఉండగలరు. మొదట కీర్తనలో చెప్పబడింది, నీతిమంతుల సభలో పాపులు నిలువరు. ఇందాక చెప్పుకున్నట్టు యేసుక్రీస్తునందు విశ్వాసము కలిగి ఉండి ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకుంటేనే నీతిమంతుల సభలో మనము నిలవగలము. ఈ ప్రవచనం ప్రకారము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మనుష్య రూపంలో మన మధ్యలోనికి వచ్చి మనకు నీతి న్యాయములను గూర్చి, నిత్య రాజ్యము, నిత్య నరకము గూర్చి, నిత్య నరకంలోనికి ప్రవేశించడానికి మనం ఎలా జీవించవలనో తెలిపి మన విమోచన కొరకై శిలువ మరణం ఎలా పొందాడో మనకు బాగా తెలుసు. ఈనాడు చదవబడిన ఈ సువార్త పాఠము లూకా సువార్త 11వ అధ్యాయము 19వ అధ్యాయము 11వ వచనము నుండి 27 వచనములలో యేసుక్రీస్తు తన రెండవ రాకడ గురించి, తన రాజ్యంలో ప్రవేశించడానికి ఎవరు అర్హులో ఉపమాన రీతిగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ఉపమానాలు చెప్పేటప్పుడు కొన్నిసార్లు కాంటెంపరీ ఇష్యూస్ అంటే అప్పుడు జరుగుతున్న కొన్ని సంఘటనలను సంబంధించి చెప్తూ ఉంటాడు. ఆ రోజులలో హేరోదు రాజు చనిపోయిన తర్వాత అతని రాజ్యము తన 3 కుమారుల మధ్య డివైడ్ చేయబడింది. ఆ 3లో ఒకడైన అర్కెలియాస్ యూదయ దేశానికి రాజయ్యాడు. వెంటనే అతడు పరిపాలన మొదలుపెట్టినప్పటికీ అతని కింగ్డము కైసరు చేత రాటిఫై చేయబడవలసి ఉంది. దానికోసము అతను రోమ్కి బయలుదేరాడు. అయితే అతను చాలా క్రూరుడు కాబట్టి అతనికి వ్యతిరేకముగా 50 మంది యూదు నాయకులు యెరూషలేములో ఉన్న యూదులందరినీ వెంట పెట్టుకొని కైసరుకు కంప్లైంట్ చేశారు. అందుకు కైసరు ఈ అర్కెలియాస్కి ఏమని చెప్పాడంటే, ముందు వెళ్ళి తన ఎఫిషియన్సీని ప్రూవ్ చేసుకోమని చెప్పాడు. అర్కెలియాస్ యూదయకు తిరిగి వచ్చిన తర్వాత తనను వ్యతిరేకించిన వారినందరినీ చంపించి వేస్తాడు. అతని క్రూరత్వమును బట్టి జనులు అతనికి ఇంకా వ్యతిరేకంగానే ఉంటారు. అందుకే 11వ వచనములో లూకా సువార్త 19:11వ వచనములో యేసుక్రీస్తు యెరూషలేమునకు వెళ్తున్నందువలన ఈ అర్కెలియాస్ రాజ్యము కూలిపోతుందని, వెంటనే దేవుని రాజ్యము వస్తుందని శిష్యులు భావించి ఉంటారు. అందుకు యేసు దేవుని రాజ్యము రావటానికి ముందు ఏమేమి జరగవలసి ఉందో ఈ 12 నుండి 27 వచనాలలో మనకు తెలియజేశాడు. ఈ ఉపమానము క్లుప్తంగా ఏమిటంటే, రాజకుమారుడు ఒక రాజ్యాన్ని సంపాదించి మరలా రావాలని దూరదేశమునకు వెళ్తూ తన 10 మంది దాసులకు ఒక్కొక్క మీనా ఇచ్చి వ్యాపారం చేయమని చెప్తాడు.
ఆయన రాజ్యాన్ని సంపాదించుకొని తిరిగి వచ్చిన తర్వాత తన దాసులు తానిచ్చిన మీనాతో ఏమేమి చేశారని ఎంక్వైరీ చేసినప్పుడు ఒక దాసుడు వచ్చి ఆ మీనాతో 10 మీనాలను సంపాదించానని, ఇంకొక దాసుడు మరి 5 మీనాలను సంపాదించానని చెప్పగా, మరి ఒక దాసుడు మాత్రము నీవు పెట్టని దానిని ఎత్తుకొని వాడువును, విత్తని దానిని కోయువాడువునైన కఠినుడువు గనక నీకు భయపడి దీనిని రుమాలున కట్టి ఉంచితినని చెప్పి ఆ మీనాను రాజకుమారునికి తిరిగి ఇచ్చివేస్తాడు. అందుకు ఆ రాజకుమారుడు కోపపడి నీవు చెప్పిన దానిని బట్టే నీకు తీర్పు ఇస్తానని చెప్పడము మనం చూస్తూ ఉన్నాము. దీనికి ముందు 14వ వచనములో ఆయన రాజ్యము సంపాదించడానికి వెళ్ళినప్పుడు అక్కడి వారు అతనిని ద్వేషించి మమ్ము నేలుట మాకు ఇష్టము లేదని అతని వెనుక రాయబారము పంపిరని, 27వ వచనములో తమ్మును ఏలుటకు ఇష్టము లేని తన శత్రువులను ఇక్కడికి తీసుకొని వచ్చి తన ఎదుట సంహరించుడని చెప్పినది మనం చూస్తున్నాం. అర్కిలియాస్ విషయంలో కూడా ఇదే జరిగింది. తన రాజ్యాన్ని స్థిరపరచుకోవడానికి రోమ్కి వెళ్ళినప్పుడు అతనికి వ్యతిరేకంగా కొంతమంది కైసర్కు కంప్లైంట్ ఇయ్యగా, అర్కిలియాస్ తిరిగి వచ్చిన తర్వాత తనను వ్యతిరేకించిన వారిని సంహరించాడు. తన శిష్యులకు ఉపమానము బాగా అర్థం కావడానికి యేసుక్రీస్తు అప్పటి సంఘటనలకు అనుగుణంగా ఉపమానము ఇలాగ చెప్పుండవచ్చు. అయితే అర్కిలియాస్కి యేసుక్రీస్తుకి చాలా తేడా ఉంది. అర్కిలియాసు క్రూరుడు కాబట్టి అతను వ్యతిరేకించారు. యేసుక్రీస్తు ప్రేమ దయ కలిగిన వాడైనప్పటికీ అతనిని విశ్వసించక కొంతమంది అతన్ని వ్యతిరేకించారు. ఇక ఇక్కడ చెప్పబడిన ఈ ఉపమానంలో చెప్పబడిన రాజకుమారుడు యేసుక్రీస్తు తాను యెరూషలేములోనికి ప్రవేశించబోతూ ఉన్నాడు. అక్కడ ఆయన శిలువ మరణం పొంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోబోతున్నాడు. ఈ ఉపమానంలో మనము 2 గ్రూప్స్ ఆఫ్ పీపుల్ని చూస్తూ ఉన్నాము. ఒకరు తన ఇన్నర్ సర్కిల్లో ఉన్నవారు, అంటే తన దాసులు. ఇంకొకరు అన్యజనులు. అయితే ఈ ఇద్దరిలో ఒక కామన్ థింగ్ ఏమిటంటే ఇద్దరికీ సువార్త అందించబడింది. మొదటి గ్రూప్ ఆఫ్ పీపుల్ సువార్తను అంగీకరించారు, యేసుక్రీస్తును స్వంత రక్షకుడిగా స్వీకరించారు, ఆయన యందు విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. ఈ రెండవ గ్రూప్ ఆఫ్ పీపుల్ యేసుక్రీస్తుని గురించి కొంతవరకు విన్నారు, ఆయన శిలువ మరణం గురించి తెలుసు, ఆయన అందించిన శాంతి సందేశం గురించి తెలుసు, కానీ ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఆయనను ద్వేషించారు, ఆయన నామమును అవమానపరిచారు, ఆయనను తిరస్కరించారు, ఇతర దేవతలను వెంబడించారు. ఉదాహరణకి మన దేశంలోనే చూస్తే చాలామందికి యేసుక్రీస్తుని గురించి తెలుసు. యూట్యూబ్లో మనం చూస్తూ ఉంటే బైబిల్లో కొన్ని వచనాలు తీసుకొని వాటిలో తప్పుని వెతుకుతూ ఉంటారు. అంతేగాని వాళ్ళు ముందు చూడరు, వెనక చూడరు. అంటే వీరు కొంతవరకు తెలుసు, బైబిల్ గురించి తెలుసు, యేసుక్రీస్తు గురించి తెలుసు, అయినప్పటికీ యేసుక్రీస్తును వ్యతిరేకించారు. వాళ్ళు వేరే దేవతలను వెంబడిస్తూ పోయారు. యేసుక్రీస్తు గురించి వారికి కొంతవరకైనా తెలుసు కాబట్టే ఆయనను ద్వేషించారు. తెలియని వారి గురించి ద్వేషించడానికి కారణం ఏమీ ఉండదు. అర్కిలియాసు క్రూరుడు కాబట్టి అతని జనులు ద్వేషించారు. యేసుక్రీస్తు తాను వెళ్ళిపోయే ముందు తన యందు విశ్వాసం ఉంచిన వారికి వాక్యము అనే గొప్ప బహుమానాన్ని ఇచ్చి వెళ్ళాడు. ఇదే ఈ ఉపమానంలో చెప్పబడిన మీనా.
ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుని వాక్యము క్రైస్తవులందరికీ అందించబడింది. ఈ వాక్యంలో సృష్టి రహస్యం ఉంది. దేవుని వాగ్దానాలు, ప్రమాణాలు, కట్టడలు, విధులు ఉన్నాయి, సూచనలు ఉన్నాయి. నీతిమంతులను దేవుడు ఎలా హెచ్చించాడో, ఎలా కాపాడాడో, అనీతిమంతులను, దుష్టులను ఎలా శిక్షించాడో ఉంది. ప్రేమ, క్షమ, ఆత్మఫలాలు, ఆత్మ విరోధ ఫలాల గురించి ఉన్నాయి. ఇంకా మనం ఏమి అనుసరించాలి, ఏమి అనుసరించకూడదో కూడా ఉంది. నిత్య రాజ్యం గురించి ఉంది, అలాగే నిత్య నరకం గురించి ఉంది, అంత్య దినాల గురించి ఉంది, అంతిమ తీర్పు గురించి కూడా ఉంది. ఈ వాక్యము ప్రకారము దేవుడు చూపించిన మార్గంలో నడిచి అనేకులకు మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉండి, లోకానికి ఉప్పులాగా వెలుగుగాను ఉండి, సువార్తను ఇతరులకు పంచి 10 మీనాలను 5 మీనాలను సంపాదించుకున్నవారు మంచి దాసులు. ఈ మంచి దాసుల వలన నిజమైన సజీవుడైన దేవుని గూర్చి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తును గూర్చి లోకమంతటికీ ప్రకటించబడింది. ఈ సువార్తను విని కూడా యేసుక్రీస్తును స్వంత రక్షకుడిగా అంగీకరించక ఆయన నామమును అవమానపరిచి, ద్వేషించి, వ్యతిరేకించిన వారు ఈ సెకండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్. అయినప్పటికీ యేసుక్రీస్తు రాజ్యమును సంపాదించుకొని వచ్చినట్లుగా చూడగలము. ఆయనను వ్యతిరేకించిన వారు ఉన్నప్పటికీ మంచి దాసుల జీవన విధానం ద్వారా, వారు అందించిన స్వార్థ ద్వారా యేసుక్రీస్తును అంగీకరించిన వారు అనేకులు ఉన్నారు. కాబట్టి ఆయన రాజ్యము స్థాపించబడింది. యేసుక్రీస్తు తిరిగి వచ్చిన తర్వాత లెక్క అడుగుతున్నాడు, ఎవరు ఏమేమి చేశారు అని. 10 మీనాలను 5 మీనాలను సంపాదించిన వారికి 10 పట్టణాల మీద, 5 పట్టణాల మీద అధికారం అనుగ్రహించాడు. చివరి దాసుడు ఆయన ఇచ్చిన మీనాను అలాగే రుమాలలో భద్రపరిచి అలాగే ఆయనకు తిరిగి ఇచ్చివేశాడు. అంతేకాదు యేసుక్రీస్తును బ్లేమ్ చేస్తున్నాడు. నీవు పెట్టని దానిని ఎత్తుకొని వాడువును, విత్తని దానిని పోయువాడువునైనా ఉన్నావు, కఠినుడవై ఉన్నావు. అంటే నిన్ను నమ్ముకున్న దానికి మమ్మల్ని ఇలా ఉండమంటావు, అలా ఉండమంటావు, ఇలా నడుచుకోవాలంటావు, అలా నడుచుకోవాలంటావు, శ్రమ పడమంటావు, నీ సిలువను ఎత్తుకోమంటావు. నిన్ను నమ్ముకొని వారు చాలా హ్యాపీగా ఉన్నారు. పబ్బులకు వెళ్తున్నారు, త్రాగుతున్నారు, సంపాదించుకుంటున్నారు. సండే వస్తే చాలు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. మేము ఇవన్నీ వదులుకొని చర్చికి రావాలి. కానీ తోటి దాసులు ఇలా అనుకోవడం లేదు కదా. యేసుక్రీస్తు చెప్పినట్టే నడుచుకున్నారు. కొంతమంది ఆ మార్గం కోసము తమ ప్రాణాలనే వదులుకున్నారు. బ్రతికుండగానే స్తంభాలకు కట్టబడి కాల్చబడ్డారు. సింహాలను వారి మీదకి వదిలినా చలించలేదు. బ్రతికుండగానే చర్మాన్ని వలుస్తున్న విశ్వాసాన్ని వదులుకోలేదు. సువార్తను ప్రకటించడానికి ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా ప్రకటించడం మానలేదు. ఈ దాసుడు అలా కాదు, తన క్రైస్తవ జీవితాన్ని రుమాలులో కప్పిపుచ్చాడు. శ్రమలను అనుభవించిన అవసరం లేదు, కానీ కనీసము యేసు చూపిన మార్గంలో నడుచుకున్నా చాలు, అతని ఒక్కరైనా ఆదర్శంగా తీసుకునేవారేమో. అందుకే యేసుక్రీస్తు అంటున్నాడు, నువ్వు కనీసం నేను ఇచ్చిన మీనాను షావుకార్ల దగ్గర పెట్టినా నేను వారి యొద్ద వడ్డీతో సహా తీసుకునేవాడిని కదా అని. ఇక్కడ కొంతకాలము లోకేచ్ఛలకు, శరీరేచ్ఛలకు దూరంగా ఉంటే నిత్య నరకాన్ని తప్పించుకుంటాము కదా. కొంతమంది అంటూ ఉంటారు,
ఇతరులు మా గురించి ఏమన్నా అనుకొని మేమైతే మంచిగా ఉన్నామని. మనము మంచో చెడో మన హృదయంలోనికి ఎవరెళ్ళి చూడగలరు? ఒక్క దేవుడు తప్ప. క్రైస్తవ జీవితము ఇతరులకు కనబడాలి, దాచుకుంటే కాదు. మీ వెలుగు ప్రకాశింపనీయుడి అంటున్నాడు యేసుక్రీస్తు. తాను ప్రకాశింప చేస్తానని అనడం లేదు, మనల్ని ప్రకాశింపనివ్వమంటున్నాడు. అది మన బాధ్యతే. మా ఆఫీసులో కొంతమంది ఆఫీసర్స్ గురించి మాట్లాడుకుంటుంటారు. బయటకి ఎలా కనిపిస్తాడు కానీ అతని మనస్సు వెన్న అని. వెన్నో నెయ్యో ఎట్లా తెలుస్తుంది? ఒకరి బుర్రల్లోకో గుండెల్లోకో దూరి ఎవరు చూడగలరు? మాకు ఒక కమిషనర్ ఉండేవాడు, మహాకోపిష్టి. అతను పిలుస్తున్నాడంటేనే భయపడిపోయేవారు, ఏమంటాడు అని. కొన్నిసార్లు ఎవరైనా తప్పు చేస్తే వాడిని సస్పెండ్ చేసేయండి అని తన క్రింద ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాడు. కానీ సస్పెన్షన్ ఫైలు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఆర్డర్ మీద సంతకం చేయకుండా వార్నింగ్ ఇచ్చి వదిలేసేవాడు. దానిని బట్టే తెలిసేది అతను బయటికి కనిపించే అంత కఠినుడు కాడు అని. ఒకరి క్రియలే వారు ఎటువంటి వారో తెలియచేస్తాయి. అందుకే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 26వ వచనములో దేవుని వాక్యము ఏమని చెబుతూ ఉందంటే, మనందరికి బాగా తెలిసినది ఇది. క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియలు లేని విశ్వాసము మృతము. యేసుక్రీస్తు పట్ల మన విశ్వాసము మన క్రియల ద్వారా కనపరచాలి. అంతేగాని మన విశ్వాసాన్ని రుమాలులోనో హృదయంలోనో దాచిపెడితే కాదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇక అంతిమ తీర్పు విషయానికి వస్తే, సువార్తను విని కూడా తనను అంగీకరించకుండా తనను ద్వేషించి ఇతర దేవతల పట్ల విశ్వాసాన్ని చూపించిన వారిని ఇక్కడికి తీసుకొని వచ్చి సంహరించుడని తీర్పు చెప్పాడు యేసుక్రీస్తు. తాను ఏర్పరచుకున్న దాసుడు తనను అంగీకరించి కూడా క్రియలు లేకుండా ఉన్నందుకు అతనికి కూడా సమానమైన శిక్షను విధించాడు. ఈ సువార్తలో రాయబడలేదు కానీ మత్తయి సువార్తలో రాయబడింది, ఆ దాసిని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. నేను పుట్టినప్పటి నుండి చివరి వరకు క్రైస్తవుడిగానే ఉన్నాను అంటే కుదరదు. క్రియలు లేకుండా పడి ఉండే క్రైస్తవ విశ్వాసము మృతము. అది ఇతరులకు ఎటువంటి మార్గమును చూపదు. ఇటువంటి వాడు క్రైస్తవుడైనప్పటికీ క్రైస్తవేతరులతో సమానుడు అని యేసుక్రీస్తు విధించిన ఈ శిక్ష మనకు తెలియజేస్తూ ఉంది. యేసుక్రీస్తునందు విశ్వాసం కలిగి ఉండి ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకుంటేనే నీతిమంతులుగా తీర్చబడతాము. నీతిమంతుల సభలో పాపులు నిలవరు, కానీ నీతిమంతుల సభలో నీతిమంతులే ఉండగలరు. రాజైన సిద్కియా యూదా దేశము యెరూషలేమును గూర్చిన ఇర్మియా ప్రవచనము నెరవేరింది. ఇర్మియా ద్వారానే ప్రవచింపబడిన యేసుక్రీస్తు మొదటి రాకడ నెరవేరింది. ఇప్పుడు యేసుక్రీస్తు ఉపమాన రీతిగా తెలియజేసిన ఈ 2వ రాకడ, అంతిమ తీర్పు కూడా తప్పకుండా నెరవేరుతుంది. ఈ ఉపమానంలో చెప్పబడిన దాసులలో ఏ దాసుని వలె ఉండాలో మనము నిర్ణయించుకునవలసిన వారమై ఉన్నాము. ఎవరు కూడా చెడ్డ దాసుని వలె ఉండాలని కోరుకోరు. బలా మంచి దాసుడా అని యేసుక్రీస్తు మన గురించి చెప్పగలుగులాగన ఉండునట్లు దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్.
ఈ సాయంకాల సమయంలో మరి దేవుని యొక్క వాక్యంలో లోతైన విషయాలను మనతో పంచుకుని దేవునికి మేము తెచ్చిన కిషోర్ కుమార్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే బైబిల్ పాఠాలు చదివిన ప్రసన్న కుమార్ గారి కుటుంబానికి, ఉత్తర ప్రచుత రీతిగా కీర్తన చదివించిన జాయశ్రీ గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ దినాన్న ప్రసన్న కుమార్ గారి యొక్క జన్మదినం. వారికి ప్రత్యేకమైన అభినందనలు, శుభాకాంక్షలు. అలాగే సూర్యప్రకాష్ గారు, కళ్యాణి వాళ్ళ వివాహ వార్షికోత్సవం, వారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. రేపటి లెంటు ఆరాధన, శ్రమకాల ఆరాధన దేవాలయంలో ఉండదు. ఇంతకుముందు నేను మీతో షేర్ చేసుకున్నట్టుగా రేపు రాజబాబు గారు ఎస్తారు వారి కుటుంబంలో సాయంకాలం 7 గంటలకు ఉంటుంది. అందరినీ అక్కడికి వారు ఆహ్వానిస్తున్నాను. నేను కూడా అక్కడికి వెళ్దామని ప్రోత్సాహం చేస్తున్నాను. మన వాట్సాప్ గ్రూప్లో వారి యొక్క అడ్రస్, ఇంటి లొకేషను 2 ఉంటాయి. కనుక దయచేసి సమయానికి అక్కడికి రమ్మని మీకు మనవి చేస్తున్నాను. మరి ఆదివారం ఆరాధన తిరిగి యథావిధిగా 10 గంటలకు మన దేవాలయంలో ఉంటుంది. మరి దాంట్లో ప్రొఫెసర్ మిసెస్ విమలేష్ కుమార్ గారు, ఏసిటిసి ఆచార్యులు, వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. అలాగే దేవరపల్లి ప్రకాశ్రావు గారి కుటుంబం దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవుణ్ణి స్తుతిస్తారు. వాటి కోసం ప్రార్థన చేయమని మీకు మనం చేస్తాను. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, రేపు సాయంకాలం శ్రమకాల ధ్యానం దేవాలయంలో ఉండదు, రాజబాబు గారి గృహంలో జరుగుతుంది. కనుక దానితో అందరూ సిద్ధపడి రమ్మని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అలాగే తన జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ప్రసన్న కుమార్ గారి కుటుంబం మనకు టిఫిన్స్ అరేంజ్ చేశారు. దానికోసం ప్రత్యేకంగా వారికి వందనాలు తెలియజేస్తున్నాం. మనందరం కలిసి చివరి ప్రార్థన చేసుకుని దీవెన తీసుకున్న తర్వాత మరి 56వ కీర్తన, రాత్రి ఏనాడు కీర్తన మొదటి 2 చరణాలు పాడుకొని ఈ శ్రమల కాల ధ్యానాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి మా పరమ తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. గొప్ప దేవుడు మా ప్రభువా, నీ కృపలో మా తండ్రి మరొక్కసారి మా చేయి పట్టి మా తండ్రి నీ సన్నిధికి మమ్మల్ని తీసుకుని వచ్చినందుకు, నీ సన్నిధిలో మా హృదయాలు కృమ్మరించి మా తండ్రి మేము ధ్యానం చేసుకోవడానికి తగిన సమయాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. అవును ప్రభువా, మా విశ్వాసాన్ని మా తండ్రి మేము దాచి వేసుకొని మేము క్రైస్తవులను చెప్పుకుంటూ ముందుకు సాగిపోతున్నాం. అది నీకు ఇష్టమైన కార్యం కాదని మరొక మారు ఈ రాత్రికాల సమయంలో మేము తెలుసుకున్నాం మా తండ్రి. క్రియల చేత మా విశ్వాసాన్ని మా తండ్రి మేము 10 మందికి కనిపించాలని మా తండ్రి మమ్మల్ని బలపరచుమని నీ ఆత్మశక్తితో మమ్మల్ని తీర్చిదిద్దమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో మా తండ్రి ఇదిగో పాకిచ్చిన విశ్వాసంలో ఒకరైనా ప్రసన్నను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. గత సంవత్సరాల్లో కాపాడారు మా ప్రభా, మరొక నూతన సంవత్సరాన్ని నా బిడ్డకు దయచేశారు, నీకే స్తోత్రాలు. ఈ సంవత్సరంలో కూడా మా తండ్రి నిజమైన క్రైస్తవ విశ్వాసిగా, సాక్షిగా నీ కుమారుని మా ప్రభా బలపరచమని, కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేసుకుంటున్నాం. అలాగే మా తండ్రి సంఘ విశ్వాసులైన మా ప్రభా కళ్యాణి దంపతులను బట్టి, సూర్యప్రకాష్ గారిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఆ బిడ్డలు కూడా మా ప్రభా నీలో క్రమక్రమంగా ఎదుగుతూ ఉండగా మా తండ్రి వారిలో నుంచిన విశ్వాసాన్ని మా ప్రభా మీరు పదిలిపరచండి, కుటుంబాన్ని దీవించండి, కుమార్తెలిద్దరిని దీవించమని ప్రార్థన చేసుకుంటున్నాం. మా ప్రభా ఇవే రాత్రికాల సమయంలో నీ వాక్యాన్ని విన్న మేము మా హృదయాలు వెలిగించబడిగా మా ప్రభా
మేము తిరిగి మా తండ్రి మా పని పాటలకు వెళ్తుండగా నీ కొరకైన బిడ్డలుగా మా తండ్రి నీవిచ్చిన తలాంతులు మా తండ్రి నీ పరిచయలో మేము వృద్ధి చేయాలని మా తండ్రి దాచకుండా మా ప్రభువా వాటిని వినియోగించాలని మా తండ్రి మా హృదయాల్లో మరొక్క మారు నీ సిలువు కాంత నించుమని దీవించి పంపించుమని మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేట వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్. పరలోకమందున మా తండ్రి నామం పరిశుద్ధపరచబడక నీ రాజ్యం వచ్చునుగా నీ చిత్తం పరలోకము శోధనలో తేక దుష్మను తప్పించు రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క నేను సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీకు తోడైండును గాక ఆమేన్. రాత్రి అయ్యే సహాయమేమి లేని వారికి సహాయుడనన్ బాసిపోకుమి ఏ కాలమైనా నీ సహాయము లేక పిశాచిన్ గెల్వజాలను నీ కంటే దిక్కు నాకు లేదుగా లోక ప్రకాశుడనన్ బాయకు